మాటలు తప్ప నువ్వు చేతలలో ఏం చేసినావో చెప్పు అంటున్నా. నేను 4 ముక్కలు అడిగిన నేను. కాళేశ్వరం కహాని అట్లే ఉంది, ఈ కార్ రేసు పంచాయతీ అట్లే ఉంది, మూసీ పునర్జీవం అట్లే ఉన్నది, కేటీఆర్ జైలుకోలే, హరీష్ రావు జైలుకోలే, కేటీఆర్ జైలుకోలేదు, కేసీఆర్ కుటుంబం తిన్న 1,00,000 కోట్లలో 1,00,000 రూపాయలు వసూలు కాలేదు. ఎక్స్పెక్ట్ చేస్తారా కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ జైలుకు పోవాలని? మీరు నువ్వు చెప్పిందే చేయమని అడుగుతున్నాం. మరి వాళ్ళు తప్పు చేయలేదు అనుకో, ఎందుకు ఈ కార్ రేసులో రేపోతారు ఇలా పోతారని మీ మంత్రులు ఎందుకు మాట్లాడుతుర్రు? బాంబులు వెళ్తాయని ఈడ మాట్లాడలే, పక్క దేశాలకు పోయినప్పుడు ఎందుకు మాట్లాడుతుర్రు? చేత కానప్పుడు చేత కాదని చెప్పు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టుడు చేత కాలే, మండలాలకు ఎన్నికలు పెట్టుడు చేతనైతే లేదు, మున్సిపాలిటీలకు ఎన్నికలు పెట్టుడు చేతనైతే లేదు. ఏం చేతనైంది నీకు చెప్పు? గ్రామ పంచాయతీల టెన్యూర్ ఎప్పుడైపోయింది? మండలాల టెన్యూర్ ఎప్పుడైపోయింది? కాంగ్రెస్ వాళ్ళు 10 ఏళ్ళు అధికారం లేకుండా ఉన్నారు కదా, నీ కార్యకర్తలే గెలుస్తారని నువ్వు బాగా చెప్తున్నావు కదా. మరి ఏది ఎన్నికలు ఎందుకు పెట్టావు? జరుగుతున్న 3 ఎమ్మెల్సీలలో 3 క్యాండిడేట్ని ఎందుకు పెట్టలేవు? ఇది వీళ్ళ చరిత్ర. వాళ్ళ గురించి ఏం మాట్లాడతామే?